అది దట్ ఈస్ పవర్ ఆఫ్ రామకోటి కాదు, నెట్వర్క్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెట్వర్క్? నెట్వర్క్ యొక్క బలం ఏంటో ఒక మాటలో చెప్పనా? నాకు 1,35,534 మంది నా టీం. సరిగా వినండి, నెట్వర్క్ ఎంత గ్రేటో, నెట్వర్క్లో ఉంటే ఎలాగూ ఆనందించబడతారో, నెట్వర్క్లో ఉంటే ఎంత గ్రేటో మీకు చెప్తాను వినండి. 1,35,564 మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సెల్ నుండి, పేటిఎం నుండి తల ఒక 10 రూపాయలు నాకేమంటే మీరు నేను వెయ్యను అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. విన్నారా? 1,35,564 ఇంటూ 10 రూపాయలు ఎంత అండి? లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు కదా, లెక్క వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు కదా. 1,35,000 మంది అయిపోతారు, 1,35,00,000 రూపాయలు అయిపోతాయి. వింటున్నారా? మీకు 10 రూపాయలు వేయడానికి పెయిన్ ఉందండి? నో పెయిన్, ఐ ఆమ్ గెయిన్. దట్ ఈజ్ నెట్వర్క్. క్లియర్? అందుకనే నెట్వర్క్ పవర్ తెలిసిన, నెట్వర్క్ గణాంకాలు తెలిసిన, నెట్వర్క్లోనే ఉంటారు తప్ప ఉద్యోగాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాల్లోనూ కట్టే వాటిల్లోనూ 2 కాళ్ళు అంటే ఇటు ఒక లైన్ వేసేస్తే ఇటు ఒక లైన్ వేసేస్తే మధ్యలో నిలబడిపోతే డబ్బులు తీసుకునే వాటిల్లోనూ డబ్బులు ఉండవండి. ఎందులో ఉంటాయి అని అంటే, పెయిన్ లేకుండా మనం గెయిన్ అవ్వాలంటే ఈరోజు నా పేస్ట్ 65 రూపాయలు పేస్ట్ కొంటే 1,35,546 మంది పేస్ట్ కొంటే నాకు 1 కోటి రూపాయలు వస్తాయండి. రామకోటి గారు 1 కోటి రూపాయలు వెళ్ళిపోతున్నాయి, నేను పేస్ట్ కొనను అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఉండరు. ఎందుకనంటే పక్కోడు కొంపు కూడా వస్తుంది నీ నోరు. అందుకనే మన యొక్క ఎలైట్ పర్సన్స్ అందరూ కూడా మనకు పెయిన్ లేకుండా వాళ్ళకి గెయిన్ అయిపోతున్నారు. ఎవరు? యాక్టర్లు, డాక్టర్లు. ఈరోజు యాక్టర్లు మనమే, డాక్టర్లు మనమే. కొట్టచ్చు కదా? చప్పట్లు కొట్టమంటే చాలా కష్టంగా కొడుతున్నారు. చప్పట్లు కొడితే హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, బ్రెయిన్, స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ బాడీలో అంటే మన బాడీలో ఉండేటువంటి ఎవ్రీ ఆర్గన్ యాక్టివ్ ఎప్పుడవుతాయి అంటే చప్పట్లు కొట్టినప్పుడే. అంటే వెయిట్ ముసలి వాళ్ళు ఎవరు? హార్ట్ బాగా పనిచేస్తుంది, హార్ట్ అటాక్ రాదు, తల వెంట్రుకలు రాలిపోవు, అంత మాత్రమే కాదు జుత్తు ఒత్తుగా వస్తుంది, అంత మాత్రమే కళ్ళు బాగా కనిపిస్తాయి, అంత మాత్రమే కాదు అన్ని అవయవాలు పనిచేసినప్పుడు యాక్టివ్ అయిపోయి నీ వయసు మీద పడదు, ముసలిదాని అవ్వవు, ముసలివాడు అవ్వవు. ఇన్నున్నాయి లాభాలు. చప్పట్లు కొట్టమంటే 2 కొట్టు 3 ఆపేస్తున్నారు. వింటున్నారా? కొట్టేటప్పుడు కొట్టండి, ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు. అనవసరంగా కొట్టకండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వింటున్నారా? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మన దేశంది కాదండి. ఈ నెట్వర్క్, ఈ ఆలోచన మన దేశంది కాదు. ఈ ఆలోచన విధానాలన్నీ కూడా మన దేశానికి కాదండి. ప్రపంచం మొత్తం మీద భూమి సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి దేశం ఏది చెప్పచ్చు కదా? హలో ఏది? అది బ్రిటన్. వింటున్నారా? బ్రిటన్ చేతులకు భూభాగం అంతా వెళ్ళిపోయింది. ఏదో నెట్వర్క్ అంటే అంటుకునేది, తెగిపోయేది, చైను, లింకు, అది ఇది అని జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. వింటున్నారా? జపాన్ చేతిలోంచి విడిపోయినటువంటి అమెరికా ఆలోచించిందనమాట, మనం ఎలాగ అయిపోయాం కదా, మనకంటే వాళ్ళకి తర్వాత వచ్చింది ఏంటది? స్వతంత్రం. వినండి, మీకు ధైర్యం పుంజుకుంటారు ఈరోజు. ఇప్పుడు వరకు చాలా విన్నారు, నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, బాగా డబ్బు సంపాదించాలని, మన దేశం ఉన్నత స్థానానికి రావాలని వాళ్ళు ఆలోచిస్తే, అతి మేధావులందరూ చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే,
వస్తువు ఆ దేశ దిశలను మార్చద్ది. చెప్పండి, వస్తువు అనగానేమి? ఈ హాల్లోనే దగ్గర దగ్గరకు ఒక 2000 3000 వస్తువులు ఉంటాయి. అన్ని ఒక కంపెనీలో తయారవుతాయండి. ఎస్. కాబట్టి ఏంటనంటే వస్తువులు మనకి నేరుగా చేరిపోవాలి. రిఫరల్ ఐడి మీద యాక్టర్లు, డాక్టర్లు, దళారులు ఉండడానికి వీల్లేదు అని ప్రతిపాదన చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 20 సంవత్సరాల్లో ప్రపంచంలో అత్యున్నత స్థానానికి వచ్చేసారు. వాళ్ళే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 32 కోట్ల మందితోటి. దానికి శత్రు దేశమైన మిత్ర దేశమైన పక్కన ఉన్నటువంటి దేశం ఏదంటే జపాన్. వాళ్ళు 12 కోట్ల జనాభాతోడు వాళ్ళు కూడా 2వ ఆర్థిక దేశంగా మారిపోయారు. దాని కాపీ కొట్టినటువంటి చైనా, వాళ్ళు కూడా అంతే. దాని కాపీ కొట్టినటువంటి రష్యా, వాళ్ళు అంతే. దాని కాపీ కొట్టినటువంటి ఇలా 256 దేశాలుంటే అందులో 28 దేశాలు మాత్రమే అత్యున్నత స్థానానికి వచ్చాయి. వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఇదిగో ఇదే ఇప్పుడు వచ్చింది మనకి. ఏంటది? ఇది ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసినా కూడా అనుమానమే. ఏంటి చెప్పండి? అక్కడ అమెరికా బాగుపడ్డది, 28 దేశాలు బాగుపడ్డాయి. అయినా కానీ ఇంకా అనుమానంలోనే ఉన్నావు. నువ్వెవరో తెలుసా? దేవుడు 2 కోతుల్ని పిలిచాట. పిలిచి, నువ్వు మీ 2 కూతుర్లా ఉన్నారు కదా, అనుమానపు ఎక్కడ పుట్టిందంటే ఇండియాలో. అందులో బాగా అనుమానం కలిగినటువంటి దేశం ఏదో రాష్ట్రం ఏదో తెలుసా? 2వది మనదైతే, నెంబర్ 1 మా ఆంధ్ర. ప్రతిదీ అనుమానమే. చెబితే ఏది చెప్పినా అనుమానమే. 100 సార్లు ఆలోచిస్తారు. మీది పర్లేదండి, అందుకని మీ దగ్గరకు వచ్చి నేను పనిచేస్తున్నా. మాది తారస్థాయిలో ఉంది అనుమానంలో. ఇండియా టాప్లో ఉంటే అంతకంత పెద్ద టాప్లో ఉంది మా ఆంధ్ర. కించపరుస్తున్నానని కాదు, కానీ 8 సంవత్సరాలు పనిచేసినా ఇంకా నా మీద అనుమానమే వాళ్ళకి. నా టీం ఇక్కడ 1,00,000 మంది ఉంటే అక్కడ 30,000 మంది ఉన్నారు. మీ తెలంగాణలో 1,00,000 మంది ఉంటే, అందుకనే మీ ఆంధ్రలోకి వచ్చి పనిచేస్తున్నా. ఇంకా అనుమానమే. దేవుడు 2 కోతులు పిలిచి చెప్పాట. ఒక కోతితోటి అన్నాడట, నువ్వు వెంటనే మీరు జంప్ చేసే నీటిలో ఉరిగితే నువ్వు మనిషి అయిపోతావు అని చెప్పేసి. ఒక కోతి అనుమానం పడకుండా దన్మంటే ఉరిగి వెంటనే మనిషి అయిపోయి వచ్చి నిలబడట. 2వ కోతిని అడిగాడట. అది ఇటు అటు అటు ఇటు చూస్తున్నాడు. నువ్వు అవ్వలేదేంటి అని దేవుడు అడగల, కోతి అడిగిందంట. ఏమో అవుతానో లేదో, నీటిలో ఉరిగితే ఏమైపోయింది నీకు? నువ్వు కోతిలాగే మిగిలిపోయావు, నేను మనిషిని అయిపోయానని చెప్పిందంట. వింటున్నారా? ఇంతమంది, సౌజన్య మేడం గారు, లేకపోతే చాలా మంది ఇక్కడికి వచ్చి ల్యాక్స్ ఒకవేళ ఏమైపోయినా కానీ, మనకు జ్వరం వచ్చినా, లేకపోతే ఏంటది సునామీ వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా, మన కరోనా వచ్చినా కానీ, జస్ట్ 9 monthsలో నాది ఎంత 16 లక్షలు తీసుకున్నా. 9 monthsలో కరోనా టైంలో నేనే జీతాలు ఆగిపోతే మా వాళ్ళకి జీతాలు ఇచ్చా. దట్ ఈస్ పవర్ ఆఫ్ వేస్టేజ్. ఇప్పుడు కొట్టండి. వెయిట్, నాకు ఇచ్చిందే ఇంత సమయం, మీరు ఎంత కొడితే అలా. కాబట్టి మీరు కొద్దిగా వినండి, అనుమానం పడకండి. 12 కోట్ల జనాభాతో 85% భూభాగం అంతా కొండలతోటి, సముద్రాలతో నింపబడి ఉంటుంది. 15% భూభాగం ఉంటే అందులో మళ్ళా భూకంపాలు. నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా? నేనేమన్నాను మాస్టరు? నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టమంటే వరుసగా కొట్టేయడమే. జాగ్రత్తగా ఇది రామకోటి క్లాస్ కదా, మీరు బాగుపడే క్లాసు. మళ్ళా మనం ఈ హాల్ని ఎక్స్టెన్షన్ చేసే క్లాస్ ఇది. వింటున్నారా? రంజిత్ గారు ఏమన్నారు ఇందాక? సార్ క్లాసు విని నా యొక్క చెక్ టాప్ లెవెల్కి వెళ్ళింది. ఈరోజు నా క్లాసు వింటే నీలో అనుమానాలనే పరార్. ఒకవేళ నువ్వు 2nd కోతు అయితే 1st కోతుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటా. వెయిట్ అర్థమవుతుందా? ఇంక 2nd కోతుగా ఉండవు నువ్వు,
ఫస్ట్ కోతిగా ఉంటావు. మీది తెలంగాణ కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఐడియా, మరి అప్పుడు నేను ఒక ఐడియా చెప్తుంటే నాకు నిద్ర వస్తే చప్పట్లు కొడితే ఎలా? కాబట్టి ఏంటంటే అయితే విషయం ఏంటంటే ఎక్కడున్నాం మనం? చెప్పండి, ఎక్కడున్నాం ఈశ్వర్ గారు? 15% భూభాగం కలిగినటువంటి జపాన్, కొండలు గుట్టలు సముద్రాలన్నీ 85% ఉంటే 15% భూభాగాన్ని వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో మళ్ళా సునామీలు లేకపోతే భూకంపాలు, రెండోది హీరోషిమా నాగసాకి మీద అమెరికా బాంబు దాడులు. అస్వస్థతగా ఉన్నా కానీ, భోపాల్ విషవాయువు వెలువడినా కానీ, వాళ్ళు చనిపోయినా కానీ మళ్ళా వాళ్ళు పుంజుకొని మళ్ళా రెండవ ఆర్థిక దేశంగా వాళ్ళు బలపడ్డారు, ముందుకొచ్చారంటానికి గల కారణం ఏంటి తెలుసా? ఏకాగ్రత. ఏంటి చెప్పండి? హలో, ఏముండాలి చెప్పండి? ఏకాగ్రత. ఏకాగ్రత లేనటువంటి మనిషి పరిపాలించబడతాడు, ఏకాగ్రత కలిగినటువంటి మనిషి పరిపాలిస్తాడు. ఏకాగ్రత కలిగినటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా? ప్రపంచం మొత్తం మీద 5 to 10% మాత్రమే. వాళ్లే రూలర్స్, వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి, వాళ్ళ కోసమే విమానాలు, వాళ్ళ కోసమే హెలికాప్టర్లు, వాళ్ళ కోసమే పెద్ద పెద్ద హోటల్స్, వాళ్ళ కోసమే భూప్రపంచం అంతా తిరిగే ఛాన్స్ ఎవరికనంటే 10% మాత్రమే. ఉండే 90% అందరూ కూడా సెకండ్ కోతులు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కోతుగా నువ్వు మారాలంటే ఏకాగ్రత నీకు కావాలి. ఏకాగ్రత నీకు కావాలనంటే ఏక మనసు కలిగి ఉండాలి. కేటీఆర్ ఏం చెప్పారనంటే, ఈ జపనీస్లందరూ కూడా సింగిల్ యాటిట్యూడ్లో మాట్లాడతారు, సింగిల్ యాటిట్యూడ్లో ఆలోచిస్తారు, సింగిల్గా వాళ్ళు ఆలోచిస్తారు, సింగిల్గా వాళ్ళు పనిచేస్తారు, సింగిల్ థాట్ కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకే తాటి మీద నడుస్తారు, ఒకే బాటలో నడుస్తారు, ఒకేలాగా పనిచేస్తారు రాత్రి పగలు. సౌజన్య మేడం గారు ఏం చేశారు? సింగిల్ యాటిట్యూడ్. 1 గంట తెలియదు, 12 తెలియదు, 9 తెలియదు, తెల్లవారుజాము తెలియదు, తెల్లవారే తెలియదు, వాళ్ళకి ఏ టైము తెలియదు సక్సెస్ అయ్యే వరకు. ఎందుకంటే వాళ్ళకి పిచ్చి ఎక్కువ. ఎందుకో తెలుసంటే 10%లో లేకపోతే పరిపాలించబడతాం తప్ప పరిపాలించమన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు సింగిల్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులు. 1,00,000లో 10 మందే ఉంటారు. ఆ 10 మందిలో మీరు ఎందుకు 10 మందిలో ఉండడానికి ఇష్టపడరు? మీరు 416 మంది మా ఎంప్లాయీస్, 416 మంది ఉంటే అందులో రామకోటి అనేటువంటి వ్యక్తి వేరే దారి. వాడు అందరితో కలవడు, నలుగురితో నారాయణ ఆపేయండి. అలా ఉండకూడదు. 1,00,000 మందిలో నువ్వు అక్కడవే ఉండు. నీకు ఒక యాంబిషన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, నీకంటూ ఒక రూట్ ఉంటుంది. నాకు ఏంటది? BMW కార్. ఎప్పుడు జీవితంలో కూడా కారు కొంటానన్నటువంటి ఆలోచన కుటుంబానికే లేదు. ఈరోజు BMW చూపిస్తున్నారు మా వాళ్ళు. దాన్ని ఓపెనింగ్ చేయడానికి నేనే రావాలి. వింటున్నారా? సింగిల్ యాటిట్యూడ్. ఏకే ప్లీజ్. యూనిఫామ్తో ఉన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద రండి. 10 మంది యూనిఫామ్తో ఉన్నాం. 10 members లేడీస్ కూడా. ఒక లేడీస్ ఒక 5 members, జెంట్స్ ఒక 5 members. ప్లీజ్ రండి, రండమ్మా. సార్ ఇలా నిలబడండి, ఒక 5 ఇలా నిలబడండి అమ్మా. అంతేనా? ఇంకోళ్ళు రండి, 5. మేము తగ్గేదే లేదంటారు, మీరు తగ్గిపోతుంటారు. రండి, ఎవరికి రండి. డైలాగులో మాత్రం తేడా లేదు. రైట్, సరదాగా అండి. వాళ్ళు లేకపోతే మనం లేము. భూమి పేరు ఏం పేరు చెప్పండి? ఆడపిల్ల పేరు. సముద్రం అండి అని గొప్పలు చెప్పుకోండి. ఎక్కడి నుంచి వెళ్ళాలి నీరు అక్కడికే. కాబట్టి ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ 5 అందరికి పేపర్లు ఇచ్చాయమ్మా. రైట్, వీళ్ళకి కూడా ఇచ్చాను. నేనేం చెప్తే అదే చేయాలి. అందరు వీళ్ళని చూస్తున్నారా? వీళ్ళు కనపడిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా? నేను ఏమన్నాను?
నేను ఏమన్నాను, వాళ్ళు మీకు కనపడకపోతే గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నాను. ఇంకో కొట్టమన్నారంటే ఛాన్స్ దొరికితే ఏదో రోగాలు తగ్గిపోతాయండి అని ఎర్రగొట్టి పారేస్తున్నారు. ఆ కొట్టేటప్పుడు నన్ను కూడా కొట్టేస్తారేమో నాకు భయం. రైట్, వాట్ ఎవర్ రైట్. మీరు ఏం చేస్తారంటే ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, మీరు ఇలా పట్టుకోండి, ఇలా ఎదురుకుంటే సార్ కొంచెం ముందుకు వచ్చేయండి సార్. అందరు మీకు మనకు చెప్పాలి. ముందుకు వచ్చి పడుకో. చివరి ఇలా పెట్టండి. పెట్టారా? ఒక ఏళ్ళు దీంట్లో పెట్టండి. ఎంత కష్టపడుతున్నారో కదా. మీకు ఏం అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఒకటి మాత్రం నేర్చుకుంటారు మీరు. ఓకేనా? పెట్టారు వీళ్ళు. ఒక ఛాలెంజ్ చేస్తున్నాను మీ తరపు నుంచి, మీ మీద ఒట్టు. వద్దా? నవ్వండారా, నవ్వేటప్పుడు నవ్వాలి, నవ్వకపోతే ఒక రోగం అని మీరే చెప్పారు. నవ్వేటప్పుడు నవ్వండి అంతే తప్ప. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టారా వీళ్ళు? ఒకసారి అలా పైకి చూపించండి. రైట్. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడకండి అమ్మ. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆ వేళ్ళు రెండు మీరు ప్రాక్టికల్ చేయకండి, నేను ముందు చెప్తాను, దాని ప్రకారం మీరు చేయండి. మీరేం చేస్తారనంటే రెండు ఇలా పెట్టి బ్రేక్ చేస్తారు, నేను చెప్పినప్పుడు మాత్రమే. రైట్. రెండు బ్రేక్ చేసినటువంటి వాళ్ళకి నేను ₹1,00,000 ఇస్తాను. ఏంటది? రెండు మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు చప్పట్లో. రెండు బ్రేక్ చేశారంటే వాళ్ళకి నేను ₹1,00,000 ఇస్తాను. చేయలేకపోతే మీ అందరికీ తల ఒక ₹10,000 ఇస్తారు వీళ్ళు. ఇది ఛాలెంజేనా? ఓకేనా? మీకు వాళ్ళు చేయకపోతే ఒకటే చింపారంటే 10,000 ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. మన ఎవరు రంజిత్ గారికి ఏవో ₹10 తగ్గినా కూడా అడ్జస్ట్ అవుతాయి. ఓకేనా? రెండు చింపేస్తే వానికి నేను ₹1,00,000 ఇస్తా. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? స్టార్ట్ చేద్దామా గేమ్? చేద్దామా? ఓకే, రెడీగా ఉన్నారా? 1 2 3. కింద బారీకండి, పెట్టుకోండి. ఏళ్ళతో పెట్టుకోండి. చింపేయండి ఏదో ఒకటి, అది పెట్టుకోండి. వెయిట్. నా సౌండే సరిపోవట్లేదంటే నా పక్కన ఇంకో సౌండ్ అవుతుంది. నాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ విషయం ఏంటంటే, మీరు ఏమనుకుని ఉంటారంటే, రామకోటి ఆంధ్ర నుంచి వచ్చాడు, పెద్ద పిచ్చోడు. ఏంటది? మేము ఇంతమంది జ్ఞానులు ఉండగా 10 మందికి ఎక్కిచ్చి రెండు బ్రేక్ చేయగలేరా? వాళ్ళు ఒక్కొక్కరు చూస్తే ఎంత స్లో ఉన్నారు, స్పిన్లోనే తింటున్నారు. కాబట్టి రెండు చింపేస్తారు. ఏంటి, మాకు ₹10,000 వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. రంజిత్ గారు అంతకంటే సంతోషపడుతున్నారు. ఎందుకంటే 10 × 10 అంతా చెప్పండి, ₹1,00,000 కలిసి వచ్చినట్టు. ఏదో దానికి వద్ద ఆలుగో దేనికో దానికి వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు మనకి ఇస్తారా? ఎవరు? నేను ఇస్తానా? నేను ఇవ్వను. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా 10,000 రంజిత్ గారు ఆయన వసూలు చేసుకోవచ్చు. మీరు ఓడిపోయారా, నేను గెలిచానా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఓడిపోయారా, నేను గెలిచానా? మీరే గెలిచారు. అర్థమైందా? నేనే గెలిచానంటే మీరు ఏమనుకొని ఉంటారు? రెండు సిరిగిపోతాయి అనుకోలేదా? అమ్మా వినండి, కొరివీలో నా ట్రైనింగ్కి వచ్చారు మీరు కొంతమంది, అర్థమవుతుందా? అక్కడ చేసే ఎక్స్పెరిమెంటల్ తర్వాత అక్కడ ఏంటంటే కొంతమంది ఈ మధ్య మోటివేషనల్ స్పీచెస్ వినేస్తున్నారు, ఆడవాళ్ళతో సహితం. వాళ్ళు కూడా చూసేసి ఉంటారు. అక్కడ కాపీ కొట్టేసి ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వీళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకనంటే వాళ్ళు నిజం చెప్తారు. ఇప్పుడు చెప్పండి సార్, కొత్తగా వచ్చిన మీరు లేచినైనా నిలబడి, నువ్వే బ్లూ షర్ట్ నువ్వేమనుకున్నావు? రెండు చిరిగిపోతాయి అనుకున్నావు, ఒకటి చిరుగుతుంది అనుకున్నావా? నువ్వు కూర్చో అంటే అంత బలవంతుడు అన్నమాట మనవడు. చెప్పమ్మా. అందరూ బుద్ధిమంతులే, నేనే పెద్ద పిచ్చోడిని. ఇక్కడ విషయం ఏంటనంటే, మీరందరూ అనుకునేది ఏంటనంటే, అంత పలసటి పేపరు రెండు బలమైన ఏళ్ళు ఖచ్చితంగా చింపేస్తాయి.
అని అనుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ తెలంగాణ వాళ్ళు నిజం చెప్పరు, నా సంగతి నాకు తెలుసు. అందరూ చప్పట్లు కొట్టండి. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? మన మైండ్ ఒక పని మాత్రమే చేసి పెడుతుంది. ఏంటి చెప్పండి? మన మైండ్ ఒక పని మాత్రమే చేసి పెడుతుంది. ఆ పని ఏంటి అన్నటువంటిది నిర్ణయం తీసుకోవడంలో ఉంది నీ యొక్క లైఫ్. హలో, అది ఏదన్నా కానీ కానీ ఈరోజు రంజిత్ గారి దయ వల్ల, వాళ్ళ యొక్క టీం దయ వల్ల మంచి నిర్ణయం తీసుకోవడానికి చక్కటి వేదిక ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈరోజు గట్టిగా ఆయనకి చప్పట్లు కొడితే మంచిది. థ్యాంక్ యూ. అయిపోయింది. ఈరోజు మీరు గోదావరిలో పోకుండా ఆయన చెయ్యి పట్టుకొని లాగి ఇది ఒక మంచి దారి, ఏకాగ్రతతోటి జపాన్ లాగా మీరు ప్రవేశించండి, ప్రయాణం చేయండి. వాళ్ళు 15% భూభాగం ఉన్నా కానీ సింగిల్ యాటిట్యూడ్ తోటి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారని వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంత టైం పట్టిందంటే ఇప్పుడు కూడా మీకు అనుమానం ఉందంటే సెకండ్ పోతే మీరు అనుమానం లేదు. మీరు సెకండ్ కోతుగా ఉంటారా, ఫస్ట్ కోతుగా ఉంటారా? అలా అయితే గట్టిగా చెప్పులు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. క్లియరా? ఇది మర్చిపోతారా? ఈ విషయాన్ని మర్చిపోతారా? ఈ 2 రోజులు మీరు ప్రసంగాలు మర్చిపోకపోయినా నాకు తెలియదు, కానీ ఈ ఒక్క ఏంటది ఈ స్టేట్మెంట్ మీరు మర్చిపోవాలని నేను అనుకుంటాను. ఎస్ ఆర్ నో? అలాగనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. కొట్టేటప్పుడు గట్టి కొట్టండి, మొహమాటం పడకండి, మీ చేతి రాత మారిపోయేటట్టు కొట్టండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాప్ ప్లీజ్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇంకా అనుమానం పడుతున్నారంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఏదో ఒక హ్యాంగిల్లోకి రండి. మంచి నిర్ణయం దీంట్లో ఏంటి అని అంటే చదువు లేకపోయినా, సర్కిల్ లేకపోయినా, నీకు ఏ విధమైనటువంటిది లేకపోయినా ఒక 10 రూపాయలు నాకు ఏమంటే నిర్మోహమాటంగా మీరేసారు, కొట్టి 30 లక్షల రూపాయలు నాకు వచ్చింది, మీకు పెయిన్ లేదు, నేను గెయిన్ అయిపోయాను. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇదేంటనంటే ఇలా మన దగ్గర నుండి ప్రతి వాళ్ళు కూడా యాక్టర్లు, డాక్టర్లు, విఐపీలు, ఎలైటీ పర్సన్స్ అందరూ కూడా 10% ఆలోచించి మన దగ్గర ఉండేటువంటి వీక్నెస్ని వాళ్ళు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయల షర్ట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు గెయిన్ అయిపోతున్నారు. 50 రూపాయలు, 500 రూపాయలు షూ కోసం షూ మేకర్స్ గా ఫ్యాక్టరీలు పెట్టి ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మనకి 450 ప్రొడక్ట్స్ మనకి ఇచ్చారు. అదేంటనంటే FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. కారు కొంటే 15 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది, బండి కొంటే 10 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. ఉప్పు, పప్పు, లేకపోతే సబ్బు, పేస్టు, సోప్ అయితే విపరీతంగా వారం ఉంటుంది, లేదా 10 రోజులు ఉంటుంది, ఉంటే నెల ఉంటుంది. అందుకనే టాటా, బిర్లా ఉప్పు అమ్ముకుంటున్నారు. ఆర్పిక్ ఒక యాక్టర్ అమ్ముకుంటున్నారు, ఒక ఆయిల్ ఒక యాక్టర్ అమ్ముకుంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కోట్ల రూపంలో తయారైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏమి చెయ్యలేక పిచ్చకపోయి ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చేస్తున్నారో తెలియదు, ఎక్కడిచ్చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నారంటే గల కారణం ఎవరంటే మనమే. ఆ జస్ట్ చిన్న లాజిక్ మనం మిస్ అయిపోయి సోపు పేస్ట్లు అమ్ముకున్నటువంటి బిజినెస్గా నువ్వు దాన్ని వర్ణనాతీతం చేసేస్తున్నావు. రామకోటి ఈ మధ్య పేస్ట్లు అమ్ముకుంటున్నాడట, పిచ్చోళ్ళగా అయిపోయాడట, వాడికి అసలు బుర్ర పని చేయట్లేదట, ఉద్యోగం సరిగ్గా చేయడట, ప్రమోషన్లు వద్దంటాడట, గెజిటెడ్ ఆఫీసర్ వద్దని రాసి ఇచ్చేసాడట. ఇది పిచ్చోడు కాకపోతే ఏంటి చెప్పండి? తెలుసుకున్నవాడికి తెలుసుకున్నంత, తీసుకున్నవాడికి తీసుకున్నంత, గెయిన్ అయిన వాడంతటికి గెయిన్ అయినంత. ఈ రోజున మీకు నేను విఐపిగా వచ్చానా, లేకపోతే ఉప్పు అమ్ముకునేవాళ్ళలాగా వచ్చానా, పేస్ట్ అమ్ముకునేవాళ్ళలాగా వచ్చానా? అక్కడ ఆర్పిక్ అమ్మేటువంటి అక్షయ్ నువ్వేమనలేవు, లేకపోతే ఆయిల్ అమ్మేటటువంటి ఆ యాక్టర్ నువ్వేమనలేవు, రూపాయి తైలం అమ్మేటటువంటి ఎన్టీ రామారావు గారిని మీరేమీ అనలేరు. రామకోట్ని మాత్రం వాడు పేస్ట్ అమ్మినా తప్పు పెట్టేస్తావు, సోప్ అమ్మినా తప్పు పెట్టేస్తావు. ఇలాంటి బ్యాచ్ సెకండ్ బ్యాచ్. ఆ సెకండ్ బ్యాచ్ కోసం మీరు అనుమానం 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 2 పనులు చేసేస్తాను. ఉద్యోగం చేసేస్తాను, వ్యాపారం చేసేస్తాను, వెస్టేజ్ చేసేస్తాను.
ఏం చేయలేవు. నీ బొంద ఏం చేయలేవు. అక్కడొక అడిగెడతావు, ఎక్కడొక అడిగెడతావు, మధ్యలో సూర్యుడు అలా వెళ్ళిపోతాడు, అలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. ఆ అడిగి ఈ అడిగికి టైం అయిపోతుంది. అదేదో చేసేదేదో ఒకటే చెయ్యి. సౌజన్య మేడం గారు చెప్తుంటే నాకు ఏంటది నా చరిత్ర గుర్తొచ్చింది. ఎందుకనంటే సింగిల్ యాటిట్యూడ్లో పనిచేసేటప్పుడు చాలామంది బుద్ధి చెప్పడానికి వస్తారు, చాలామందికి మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే మరి అది సోపులు పేస్టులు బిజినెస్ కదా, ఎందుకంత కష్టపడిపోతున్నావు? అప్పుడు చాలా మంది ఎటకారం చేసినప్పుడు, అవమానం చేసిన వాళ్ళు ఇప్పుడు సన్మానం చేయడానికి వస్తున్నారు. మేడం గారు మాత్రం ఛాన్స్ ఇవ్వటం లేదు. వెళ్ళిపోయారండి ఆవిడ. ఎస్, వెళ్ళిపోయినా ఆవిడ గురించి మనం చెప్తున్నామంటే ఆవిడ చేసినటువంటి ఎంత మంచి పని. ఈ రోజున బిజినెస్ అనేటువంటిది ఇది ఒక వెస్టేజ్ బిజినెస్గా మార్చేశారు. దిస్ ఇస్ నాట్ బిజినెస్. నా యొక్క వస్తువు ఫ్లాక్స్ ఎలా పోతే ఇంట్లో శవం లేస్తుంది, నా యొక్క ఎలర్జీ నేను ఎలా పోతే వాళ్ళ ఇంట్లో ఏమో పెరాలసిస్ రావచ్చేమో, నా యొక్క ఏంటది స్పిల్లోనే వెళ్ళకపోతే వాళ్ళ యొక్క ఏంటది మాల్న్యూట్రిషన్, ఆహారపు కొరత వలన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. నా కాల్షియం వెళ్ళకపోతే వాళ్ళకి కాళ్ళు నొప్పులు రావచ్చు. నా యొక్క ఏంటది ఎలర్జీ నేను వెళ్ళకపోతే దాంట్లో మెగ్నీషియం ఉంటుంది, వాళ్ళ హార్ట్ ఆగిపోవచ్చు. మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక బిజినెస్ అనుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ బిజినెస్, దిస్ ఇస్ సర్వీస్. మీరు నా ఛానల్ కొట్టండి, రామకోటి వెస్టేజ్ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఒక 500 నుంచి 600 వీడియోలు ఓపెన్ అవుతాయి. హార్ట్ సర్జరీ పడేవాళ్ళు హార్ట్ సర్జరీ లేకుండా బయటపడ్డారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 2-3 డ్యూటీలు చేసుకుంటున్నారు. నేను 4 ఆదివారాలు పనిచేస్తాను, ఒక 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటా. గవర్నమెంట్లో ఒక 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటా. ఒక సెలవు పెట్టావు, లేకపోతే 4 ఆదివారాలు పెట్టావు, నేను సర్వీస్ ఇస్తుంటా. జస్ట్ సర్వీస్ ఇచ్చినందుకే 2 కార్లు ఇచ్చింది కంపెనీ, నియర్లీ 1.5 crores ఇచ్చింది. అసలు నేను ఏమైపోయినా కానీ నా ఫ్యామిలీకి సపోర్ట్ 1.5 crore తీసుకున్నాను. ఇప్పుడు వరకు 2 ఇళ్ళు కట్టా, ప్రతి నెల 3 to 4 lakhs. నేనున్నా లేకపోయినా అది వస్తూనే ఉంటుంది. అదే నువ్వు ఎంచుకున్నటువంటి ఉద్యోగం కానీ, పెంచుకున్నటువంటి జీతం కానీ, నువ్వు దాన్నే అలాగే నువ్వు చేస్తూ ఉంటే నువ్వు పోయిన వెంటనే వాళ్ళు పోడ్చడానికి కొంచెం డబ్బు ఇస్తారు, అందరితోటి నువ్వే ఎవరో వాళ్ళు మర్చిపోతారు. బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు, నువ్వు బాగా చదువుకున్నావు, సూపర్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, సమాధి తవ్వుకుంటున్నావు. ఒకవేళ నిజంగా ఉద్యోగం వచ్చేసిందా, నువ్వు సమాధిలో పూడ్చుకుపోయావు, నువ్వెందుకు పనికిరావు. పెళ్లి చేసుకుంటాను, ఒక వారం రోజులు సెలవంటే 3 రోజులు చాలదా పెళ్లి చేసుకోవడానికి, శోభనం చేసుకోవడానికి? వెంటనే వచ్చాయి. ఆడి జీవితం ఎందుకు? అరే అలా కాదురా బాబు, మా అమ్మగారికి నాన్నగారికి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి, మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో మీ అమ్మని నాన్నని తీసుకెళ్ళమంటే నువ్వేం పని చేస్తున్నావు? స్వతంత్రం వచ్చిందన్న వాళ్ళందరూ చప్పట్లు కొడదామా? కొడితే ఏంటో, కొట్టకపోతే ఏంటో, నోరు మూసుకుని ఉంటే ఆడే చెప్తాడు, అంతే కదా. కొడితే ఏమంటాడో, కొట్టకపోతే ఏమంటాడో, ఈ ఎందుకు వచ్చిన గోలరా బాబు, ఒక 2 నిమిషాలు ఉంటే ఆడే బయటపడతాడు. క్లియరా? నీకు స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చిందా నీకు? స్వతంత్రం అంటే ఏంటో తెలుసా నీకు? ఆర్థిక స్వతంత్రం, టైం స్వతంత్రం, స్వేచ్ఛ స్వతంత్రం, మాట్లాడే స్వతంత్రం, ముందుకెళ్లే స్వతంత్రం. అది ఎవరికో తెలుసా? సౌజన్య మేడం గారు లాంటి వాళ్ళకి, ఈ ఎదర్ ఫ్రంట్ లైన్ కూర్చున్న వాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం అండి. 1947 ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి జెండా వేస్తారండి. కరెక్టే, పాస్ అయిపోయావు నువ్వు. కాకపోతే జీవితంలో పాస్ అయ్యావా? జీవితంలో పాస్ అవ్వాలనంటే నువ్వు ఒక బీబీ మేడం లాగా చదువు ఏమైనా ఉందా? ఆవిడికి 4 lakhs 5 lakhs. ఒక విక్టోరియా సెలవు మేడం గారు, ఆవిడేదో వ్యాపారం చేస్తారంట, ఏదో చిన్న బుట్టలో పెట్టి ప్రతి ఇంటికి తిరిగి. మొన్న చెన్నైలో నేను ఆవిడతోటి ఫోటో దిగడానికి భయం వేసింది నాకు. సార్ అంటున్నారు, వెళ్ళి ఆవిడతోటి ఎయిర్పోర్ట్లో ఉండక ఫోటో తీసుకోండి. భయం వేస్తుందా మేడం దగ్గరికి వెళ్ళడానికి? 8 లక్షలట. అర్థమవుతుందా మీకు? చదువు లేని సంచి లేనటువంటి వాళ్ళకి, చదువుకున్న పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకి అందరు కూడా ఒకటే వేదిక. అది ఎవరు తీసుకుంటారో వాళ్ళే అక్కడ హీరోస్.
ఆలోచిస్తూ కూర్చుంటే రెండో కోతిలాగా జీరోస్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. ఎలా ఉండాలి? ఇంత మంచి వేదిక దొరికినా కానీ ఇంకా అనుమానమే. అనుమానంగా ఉన్నవాళ్ళు గట్టిగా చెప్పలు కొడదామా? ఎస్. అనుమానం లేదు కదా? నేను చెప్తున్నాను మీ మీద ఒట్టు. అనుమానం లేకుండా మీకు ఏం కారు కోవాలో వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. 2004లో స్టార్ట్ అయింది. బోరు కొట్టేవాళ్ళకి ఎవరికైనా బోరు కొడుతుందండి సబ్జెక్ట్? 2004లో స్టార్ట్ అయింది. జస్ట్ 5 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 5,000 కోట్లతో ప్రయాణం చేస్తుంది. 5 సంవత్సరాలు నిలబెడితే అది హీరో. అదేంటది? ఎనీ నెట్వర్క్ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఒక హీరోలో నిలబెట్టది వెస్టేజ్. కొట్టొద్దు ప్లీజ్ వినండి. 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయ్యి 450 ప్రోడక్ట్. ప్రతి దినం ఒక్కో ప్రోడక్ట్. నిద్ర పట్టిన వాళ్ళకి ఒక ప్రోడక్ట్, నిద్ర పట్టే వాళ్ళకి ఒక ప్రోడక్ట్, కాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకి ఒక ప్రోడక్ట్, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఒక ప్రోడక్ట్, నీరసంగా ఉండేటువంటి కుర్రోళ్ళకి ఒక ప్రోడక్ట్, మేడం గారికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే ఒక ప్రోడక్ట్, హెయిర్ ఊడిపోతుందంటే ఒక ప్రోడక్ట్, పళ్ళు నొప్పులు వస్తున్నాయంటే ఒక ప్రోడక్ట్. ఎన్ని ప్రోడక్ట్లు అండి! ఎన్ని హీరోస్కి ఇచ్చుంటే ఈ పార్టీకి భారతదేశంలో ఉండేటువంటి హీరోలందరూ ఎంత పెద్దోళ్ళు అయిపోతారో తెలుసా? హలో, గుడ్ మార్నింగ్. బాలీ గారు యాక్టర్లందరినీ పిలిచి మన ప్రొడక్ట్ అంతటికి కూడా వాళ్ళకి యాడ్లు ఇచ్చుంటే ఎంత పెద్దోళ్ళు అయిపోతారో తెలుసా? అందరూ కోట్ల రూపాయలు పోగేసుకునేవారు. అలా కాకుండా మోదీ గారి యొక్క ఆలోచన మేరకు నా దేశంలో చాలామంది నిరుద్యోగులు, నా దేశంలో చాలామంది చాలా బడుగు వర్గాలు, నా దేశంలో 4 వాల్స్లో నలిగిపోయేటువంటి ఆడపిల్లలు, ఆడ ఎలాగో 3 ముళ్ళు వేసినట్టు పడి ఉండాల్సిందే. ఎవరు 3 ముళ్ళు వేసాడా? అంతే. 3 ముళ్ళు వేస్తే చాలు భారతదేశంలో కంట్రోల్. ఇప్పుడు వెస్టేజ్ అనేటువంటి వేదిక మీదకి 3 ముళ్ళు ఆగడం లేదు, బయటకు వచ్చేస్తున్నాయి. తెగిపోతున్నాయో ఊడిపోతున్నాయో తెలియట్లేదు, కానీ ఆ వేసినటువంటి వాడిని మాత్రం డ్రైవర్గా పెట్టుకుంటున్నారు వీళ్ళు. నిజం. ఆ అవకాశం ఎవరిచ్చారంటే బాలీ గారు ఇచ్చారు. ఎందుకనంటే ఇంత గొప్ప వేదిక, పెయిన్ లేకుండా గెయిన్ అయ్యేటువంటి వేదిక ఏమన్నా ఉందా అంటే దీంతో పోటీ పడడానికి, దీన్ని డూప్లికేట్ చేయడానికి ఫిలిప్స్ అని ఉంటే ఫిలిప్స్ అని అమ్మేస్తున్నాడు ఒకడు. ఏంటది? ఫిలిప్స్ అంటే బ్రాండ్. ఫిలిప్స్ అని అమ్మేస్తే నేను పొరపాటుని అది ఫిలిప్స్ ఏమని చెప్పేసి నేను కొనేసుకున్నా. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే నాన్నగారు నేను ఫిలిప్స్ రేడియో పట్టుకొచ్చానంటే ఎంతరా అంటే నాన్నగారు 150 రూపాయలు. ఒరే 500 రూపాయల కంటే తక్కువ. నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. అయితే 150 రూపాయలు కొనుక్కొచ్చేసానండి. స్కాలర్ వస్తే అంటే ఒరే తల్లి 150 రూపాయలకి రాదరా ఫిలిప్స్, 500 పైబడే ఉంటుంది రేడియో. నువ్వు నీ ఆలోచన తప్పు, నువ్వు చదువుకున్న తప్పు, నీకు ఇంగ్లీష్ రాదని నాకు అర్థమైపోయిందిరా. అది సరిగ్గా చదువు, నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు అన్నారు మా నాన్న. అంటే నాకు రాదు, ఆ పి తెలుసు అంతే, ఆ తర్వాత ఎస్ తెలుసు, మొత్తం ఫిలిప్స్ అని ఉందని ఫిలిప్స్ కొనుక్కొచ్చాను. డూప్లికేట్. ఎవరో చదువుకున్నటువంటి మా మాస్టర్ సాయంత్రం వచ్చి ఇది డూప్లికేట్ అండి, అక్షరాలు మార్చేసి మీ అబ్బాయిని అన్యాయం చేసి అమ్మేశారండి అని చెప్పాడు. బాటా ఉంటే బేటా అని అమ్మేస్తున్నారు. ఈ రోజుని దీన్ని డూప్లికేట్ చేయడానికి చాలా నెట్వర్క్స్ దిగిపోయినాయి. ఒక స్పిర్లోనా కొంటే 2 స్పిర్లోనాలు ఫ్రీ అట, ఒక ఫుట్ ప్యాచెస్ కొంటే 2 ఫుట్ ప్యాచెస్ ఫ్రీ అట. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అన్ని లెగ్గలు ఎందుకండి? ఇటు ఒక లెగ్గ అటు ఒక లెగ్గ వేస్తే మనం పైకి వెళ్ళిపోతాం, వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. మీరు ఏసీయండి. డూప్లికేట్, అంతా డూప్లికేట్. వెస్టేజ్లో కూడా స్మగ్లర్స్, వెస్టేజ్లో కూడా క్రిమినల్స్, వెస్టేజ్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 1/2s ఉన్నారు. వెస్టేజ్లో కూడా వచ్చినటువంటి లీడర్స్ కూడా అలా తయారైపోయారు. నేనేమంటానంటే
ఇది ఒక అందరికీ ఆరోగ్యం ఇచ్చేటటువంటిది, అందరికీ ఆనందం ఇచ్చేటువంటిది, అందరినీ ఆదరించేటువంటిది, అందరికీ పువ్వులు చల్లేటువంటిది, అందరికీ ప్రయాణాన్ని ఎక్కడికి విదేశాలు ఎక్కడికి అక్కడికి కాదు. నేను 6, నేను 9, నేను 10 తీర్థయాత్రలు ఊర్లో కాదు, దేశంలో కాదు, ఎక్కడికి ఎప్పుడు కూడా కని విని వెరగరు. ఆ ఫైట్ చూస్తుంటే టాటా కొట్టేటువంటి జనాలు ఎక్కేస్తున్నారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇంకా నువ్వు డూప్లికేట్లో ఉన్నావా? చాలామంది ఇంత ఈ రంజిత్ గారు వారి టీము వాళ్ళ పరివారం ఇదంతా కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి బయటికి పంపిస్తే ఇదే స్పీడ్లో వెళ్ళి ఎవరో ఇంటికి వెళ్ళిపోయి ఇది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, స్పిల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటే అలాగా చూసి పిచ్చెక్కిపోయినట్టుంది. ఏంటది? పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. అంటే హౌ టు అప్రోచ్. ఇదేదో సామాన్లు అమ్ముకునేటువంటి బిజినెస్ కాదు ఇది. దీంట్లో ఒక యూనివర్సిటీ ఉంది, ఒక ఏంటది, ఒక సిస్టమ్ ఉంది, ఒక ఏంటది, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇదేమి నేర్చుకోరు. డబ్బులు వచ్చేయాలి, కార్లు వచ్చేస్తాయి అన్నారు. దొరికిన వాళ్ళకి అందరికి ఏదో ఒకటి చెప్పేస్తే పాస్ అవ్వరండి. దొరికిన వాళ్ళందరూ పట్టుకెళ్ళి కలెక్టర్ని చేయరండి. వాడు 10th క్లాస్ పాస్ అవ్వాలి, 18 గంటలు చదవాలి, ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, అందులో మళ్ళీ ఫిల్టర్ చేయాలి, నీ వర్త్ ఏంటో చూడాలి, నీ మీద పోలీస్ కేసులు ఏమన్నా చూడాలి, నీ కాడ మంచోడువో చెడ్డవో చూడాలి, నువ్వు కరిసేవాడువా లేకపోతే నవ్వేవాడువా లేకపోతే కోపగట్టేవాడువా చూడాలి. ఏమో కలెక్టర్ అయితే ఎవడన్నా కరిసేస్తే ఇన్ని చూసి కలెక్టర్ని చేస్తారు. కానీ ఇక్కడ కలెక్టర్ కంటే పెద్ద పోస్ట్ ఇది. ఇండిపెండెంట్ ఐడి, ఇండిపెండెంట్ బిజినెస్. ఇందాక సార్ చెప్తున్నారు, సర్వన్ సార్, ఆయన ఒక సిఐకి గన్మ్యాన్. మేము వచ్చి ఆయనకి చెప్పేటప్పుడు ఆయన దగ్గర ఏముంది చెప్పండి, ఆయన దగ్గర ఏముంది? ఫస్ట్ కోతి లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? అక్కడికి చేరడానికి మేము రెండో కోతుల దగ్గరికి దగ్గరగా ఒక 1500 మంది దగ్గరికి వెళ్తే ఫస్ట్ కోతి దొరికింది మాకు. ఎక్కడ? చింతూరులో. ఆ కోతి దగ్గరగా 3 ఆయన ఒక 15,000-2,000 మందిని వెతికితే ఇక్కడ ఈయన దొరికాడు. వీళ్ళిద్దరు దొరికితే ఆంధ్రాలో 1,00,000 మంది దొరికారు. మనం ఏం చేస్తాం? ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి, అవి రెండో కోతులు కదా, అన్ని అనుమానాలే, సింగిల్ యాటిట్యూడ్ లేవు. వాళ్ళ దగ్గరికి అలిసిపోయి రామకోటి చెప్పింది శుద్ధ తప్పు నాకు తెలుసు అని వెనక్కి తిరిగితే నువ్వు 90 మందిలో ఉండిపోతావు, కానీ 10 మందిలోకి రావుగా, నువ్వు విమానాలు ఎక్కవుగా, నీ కారు ఇంటికి రాదుగా. బాలి గారు ఏం చెప్తున్నారు? అందరికీ కార్లు ఇస్తామంటే 90 మంది వెళ్తున్నారు, కానీ మంచిదే కాదంటలేదు, 10 మంది వెళ్ళాలి. ఆ 10 మందికి లక్షణాలు ఉండాలి. నీ తోటివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షించేటువంటి వ్యవహారం చెయ్యు. ఇదేదో ఒక మందుల్లాగా, ఇదేదో ఏంటది బ్రహ్మాండమైన బిజినెస్ లాగా మీరు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఒక బీబీ మేడం గారికి ఉన్న నాలెడ్జ్ ఎంత ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్ వెస్టర్స్. ఆర్ యూ విత్ మీ? మీరు నాతో ఉన్నారా? ఆర్ యూ రెడీ? గుడ్ మార్నింగ్ వెస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీబీ మేడం గారి యొక్క జ్ఞానం ఎంత, విక్టోరియా సెలవు గారు మేడం ఎంత, లలితమ్మ గారు ఆ తెలివితేటలు ఎంత. వాళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తే కింద బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, ఆవిడ ఒకటే చెప్తుంది, అమ్మా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ప్లాన్ చెప్పంటే ఆవిడ ప్లాన్ చేత కాదు. ఏం చెప్తుంది? వెంటనే ఒక ఇంజనీర్కో ఒక పెద్ద డాక్టర్కో ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటుంది. ఈవిడే ఓపెన్ చేసి ఉంటుంది వాళ్ళ కార్లు. వాళ్ళు వచ్చి ప్లాన్ చెప్తారు. సార్ నాకు అస్సలు మాటలు రావు సార్. మాటలు అవసరం లేదు, దీనికి ఒకటి మాటలు రావు, నడక రాదు, అవి నేర్పించాలి మీరు అంతే. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. సర్కిల్ లేనటువంటి వాళ్ళకి ఇక్కడ నా టీంలో దగ్గరగా 70 పైబడి అచీవర్స్ ఉన్నారు. దాంట్లో 40 మంది కార్లు కొనుక్కున్నారు. నిన్న మొన్న ఎవరో కారు కొనుక్కున్నారు. ఓపెనింగ్కి రమ్మంటే నేను ఏం చెప్పానంటే, బాబు మన దగ్గర చాలా కార్లు వస్తాయి, అక్కడ నేను కూడా వస్తాను, అక్కడ ఓపెన్ చేసేస్తాను, అక్కడ పట్టుకొచ్చి అన్నాను. ఇందులో పట్టుకొచ్చారో లేదో నాకు తెలియదు.
ఎంతమంది కార్లు ఇప్పిస్తుంది కంపెనీ, ఎంతమందికి రికగ్నైజేషన్ ఇప్పిస్తుంది. ₹1,00,000 తీసుకున్నటువంటి వాళ్ళు నా టీంలో 26 మంది ఉన్నారు. 4 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు ఒక సర్వన్ సార్ ఉదయం వచ్చారు మీకు, ఇంకొక ఆయన శ్రీనివాస్ గారు రాలేదు. నేను ఒక ₹4,00,000 తీసుకుంటూ, అంత మాత్రమే కాదు కొన్ని లక్షల మందిని రక్షించుకుంటూ. ఇది రక్షించే బిజినెస్ కానీ భక్షించే బిజినెస్ కాదు. చాలా మందికి పైనుండి చూస్తున్నారు, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒక స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారనంటే బాగా చదువుకున్న పిల్లల్ని విమానం మీద ఢిల్లీ అంతా తిప్పుతారనమాట. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్. ఆ ఢిల్లీ అంతా తిప్పుతారనమాట. అయితే ఒక 30-40 మందిని ఎక్కించుకొని విమానం ఎక్కించుకొని పైకి వెళ్ళినప్పుడు బాగా ఒక 10 కిలోమీటర్ల పైకి వెళ్ళి పైకి నుంచి మొత్తం ఒక రౌండ్లు వేస్తుంటే ఒక అమ్మాయికి అనుమానం వచ్చి అడిగిందంట. ఏమని అంటే, మేడం కింద ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కింద చూస్తుంటే కంట్లో నలకల్లా కనిపిస్తున్నాయి, ఏంటి మేడం తేడా? హలో, నువ్వు ప్రాబ్లం దగ్గరను చూసావా? ప్రతిదీ కూడా నిన్ను బెదిరించేస్తుంటుంది. అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కారులో ప్రయాణం చేసేటప్పుడు నీకు ప్రాబ్లం నీకు కనిపించదు. ప్రాబ్లం చేసేవాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. గట్టిగా చప్పట్లో చూడు. నువ్వు ఎప్పుడు కూడా ఒక ఐడియా దగ్గర పెట్టుకో. ఇది ఇంతమంది 3,05,89,000 మంది ముందు వెళ్తున్నారు ₹1,00,000 తీసుకొని, నాకేం తక్కువ అనుకోవాలి. 2 లక్షల నుంచి ₹1,60,00,000 దాకా తీసుకునే వాళ్ళు 3,500 మంది వెళ్తున్నారు వెస్టేజ్లో, నాకేం తక్కువ అనుకోవాలి. 10,000 కార్లు ఇండియన్ రోడ్ల మీద పరిగెడుతున్నాయి, అందులో ఇంచుమించు ఇక్కడే ఉంటాయి ఒక 100 కార్లు ఇక్కడే ఉంటాయి మన చుట్టూరు, నాకేం తక్కువ. వరల్డ్ క్లాస్ కార్లు 1,200 కార్లు ఉన్నాయి, అందులో ఒక వరల్డ్ క్లాస్ కార్ ఇక్కడ సార్ పెట్టే ఉంటారు నాకు తెలుసు. ఆడి కార్ ఉందండి ఇక్కడ. కాబట్టి ఏంటంటే చాలా జాగ్వర్ కార్లని, ఆ కార్లని, ఇందాక మా సార్ చెప్పారు ఆయన BMW, ఇంకొక ఆయన అంటాడు నాది జాగ్వర్ అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మీ ఇద్దరం ఒకసారి ఓపెన్ చేసేస్తాం అంటే నేను ఏంట్రా బాబు నా కారు ఎప్పుడు చెప్పని వీళ్ళకని చెప్పేసి. అంత పోటీయే తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే. ఆ పైనుండి చూస్తున్నారు, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అమ్మాయికి. అదే దగ్గరుండి చూసినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, నీ చుట్టూరు ప్రాబ్లమ్సే. మీ ఆయన ప్రాబ్లమే, మీ ఆవిడ ప్రాబ్లమే, లేకపోతే మీ పిల్లలు ప్రాబ్లమే. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకుని వచ్చిన తర్వాత, ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు హీరోయిన్. గట్టిగా ఆ దాటుకొని రావడానికి నీకు టైం పడుతుంది. ఆ టైమే నేను కిల్ చేసేస్తుంది. ఆ టైంని కిల్ చేసుకోకుండా నువ్వు ప్రయాణం కొనసాగించు సింగిల్ యాటిట్యూడ్తో. ఒకడు పెద్ద బండను పట్టుకొని కొడుతూ ఉన్నట్ట 99 దెబ్బలు కొట్టాడు పగల్లా, 100 దెబ్బలు కొట్టాడు పగల్లా, 101వ దెబ్బ కొట్టాడు, బళ్ళుమని ఎడిగిపోయింది. ఏది గొప్ప? ఏది గొప్ప? ఏది గొప్ప? ఆ 101దే గొప్ప అనుకుంటున్నావు, కానీ దాని వెనకాల 100 మందికి చెప్పాడు అతను. 100 మందికి చెప్పితే ఆ ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్తే మొత్తం తన శ్రమ అంతా మరిచిపోయి ఇడిపోయింది 101 దెబ్బకని అతను రియలైజ్ అయిపోయాడు. దాని వెనకాల శ్రమ ఎంత ఉంది? 100 దెబ్బలున్నాయి. నువ్వు చేసే పనిలో సరైన నిర్ణయం అయితేనేది నువ్వు ఆ 100 దెబ్బలు కొట్టిన దాంట్లో నీకు శ్రమ ఉంది, కానీ రియలైజ్ అయిపోతావు ఒకనాటికి. ఈ రోజున అమ్మా నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఎన్ని గంటలు ఉంటావు ఉండు, ₹4,00,000 సంపాదిస్తున్నావు, మేమెవరూ సంపాదించలేని డబ్బులు సంపాదిస్తున్నావు, నువ్వు మేమెవరూ చేయలేనటువంటి పనులు దేశమంతా తిప్పుతున్నావు, రంజిత్ గారు కూడా నీకు ఫోటో తీశారు అని మొత్తం చెప్పిందా లేదా మేడం? మీకు ఆదర్శంగా కనపడుతున్నారా లేదా ఇక్కడ జనాలు? ఇంకా మీకు అనుమానంగా ఉందంటే సెకండేనా ఫస్టా? హలో, మన దాని మీద నడుస్తుంది స్టోరీ అంతా. ఫస్ట్గా ఉండొద్దు, సారీ సెకండ్గా ఉండొద్దు. ఫస్ట్ ఐఎమ్ ఫస్ట్ చెప్పండి. ఐఎమ్ ఫస్ట్ అని చెప్పండి. ఐఎమ్ గ్రేట్. ఎస్. ఈ రోజున ఎస్ అంటే ఎస్ అంటున్నారు అంతే. బాగా ఈటెక్కిపోయారు. నేను ఏదంటే అదేనేస్తున్నారు. ఓకే అనేయండి, కొనేద్దాం.
పొద్దుట ఎవరు అంటున్నారు కారులో సరదా వరంగల్ కొనేస్తావా అన్నా అంటున్నాడు. ఎస్, నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ సంకల్ప బలం గొప్పదైతే కొనేస్తాడు. ఎంత వరంగల్ని కొట్టడం ఏంటండి? వరంగల్ని శాసిస్తాడు. ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నాం, మేము రాష్ట్రాలను శాసిస్తున్నాం. ఇది శాసించటం కాదా? నా మాట మీరు అందరూ వింటున్నారంటే, ఇంత గ్రేట్గా వింటున్నారు, ఇన్ని పువ్వులు చల్లుతున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే, దిస్ ఇస్ నాట్ ఏంటిది? శాసనం కాదా? శాసించడం కాదా? ఎస్, నీ సంకల్ప బలం గొప్పదైతే, నీవు బలమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే, 10 మందిని రక్షించాలనేటువంటి ఆలోచన నీకుంటే, బిజినెస్ పీవీ అండి, స్పిర్లు నాకు కొట్టేస్తే ఎన్ని పీవీ అండి, 2 అమ్మేస్తే ఎంత అండి, ఇందులో కొడితే ఎంత అండి, అందులో చేస్తే ఎంత, మంచిదే లెక్కలో. అసలేం లెక్క ఏంటో తెలుసా? దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడు అవ్వాలి. సముద్ర తీరం వెంబడి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్స్. సముద్ర తీరం వెంబడి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. వెళ్ళిపోతుంటే చేపలు పట్టేవాళ్ళు ఒక 7 కనిపించారట. ఎవరు వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు 7 కనిపిస్తే, అరే బాబు చేపలు కాదురా, మిమ్మల్ని మనుషులను పట్టేవాళ్ళని చేస్తాను అని చెప్పేసి. ఏంటది? మిమ్మల్ని మనుషులను పట్టేవాళ్ళుగా చేస్తానంటే ఆ 7 ఏమంటున్నారో తెలుసా? సార్, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మాకు చదువు రాదండి, మాకు నత్తండి. ఏంటది? మాకు చదువు రాదండి, మాకు నత్తండి, మా దగ్గర కొంపు ఉంటుందండి, చేపల కొంపు, మా బట్టలు తిరంగా ఉండవండి, మాకు అసలు ఇలాంటిది పడదండి, ఇలాంటిది ఎప్పుడు కూడా మేము వినలేదండి అంటున్నారు వాళ్ళు. మీరు అలా కాదురా బాబు, నా మాట వినండి. మీకు చదువు లేకపోయినా పర్లేదు, సంధ్యలు ఏమి లేకపోయినా పర్లేదు, నాతో రండి, మిమ్మల్ని మనుషులు పెట్టేవాళ్ళుగా చేస్తానంటే, ఈరోజు వాళ్ళు 12 మంది అయ్యారు. 12 మంది కలిసి భూమిని తలక్రిందులు చేస్తారండి. భూమిని తలక్రిందులు చేస్తారు. వాళ్ళు చెప్పనటువంటి వాళ్ళ విషయం భూమి అన్నంతటి కూడా తెలిసిపోయింది. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. ఈరోజు మంజునాథ్ సార్ వాడుతూ ఉంటారు, గల్లీకి కూడా. ఏంటది? గల్లీ, పల్లి, ప్రతి ఇంటికి చిన్న పెద్ద భేదం లేకుండా నా వెస్టేజ్ ప్రొడక్ట్ ప్రతి ఇంటికి వెళ్ళిపోద్ది, భూమి అందంత అంటూ ఉంటాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా, రేపు వస్తున్నాడు ఆయన. అలాంటి దానికోసం ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఎవరు నువ్వు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనము ఎలాగైనా గెలవాలి. చెప్పండి. ఏం మాస్టర్ నిలబడ్డారు? టైం అయిపోయిందంటే నేను కూడా సార్ని కొట్టరా మీరు? ఆయన టైం అయిపోయిందంటే ఆయన కొడతారా తిడతారా? నా మెసేజ్ కంప్లీట్ 5 minutes అయిపోతుంది, దిగండి. అయితే విషయం ఏంటంటే, ఉప్పు అగ్గి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? పేలుతుందా? అదనమాట. ఆయన ఉప్పు, నేను అగ్గి, అందుకే రావద్దు అంటున్నా. ఒక 5 minutes సార్ అయిపోతుంది. ఈ రోజున మీకు గవర్నమెంట్ రికార్డ్ చెప్తాను, రాసుకోండి. రాబోయే కాలంలో వెస్టేజ్ రాసుకోండి అంటే పెన్నులోనూ పుస్తకాలు తీయొద్దు. మీరు పెన్నుల పుస్తకాలు తీశారంటే ఇంటికి వెళ్ళి పారేస్తారు వాటిని. మీరు దాచుకోండి, తీసేటి తీయండి, రాసేటి రాయండి. 2016 సెప్టెంబర్ 9 చట్టం అయింది లోక్సభలో. అప్పటి వరకు మేము పని చేయలేదు. 2016 నుంచి స్టార్ట్ చేస్తాము. ఈనాటికి 134,000 మంది టీం ఉంది. అంత మాత్రమే కాదు, యూసీడీగా మీ ముందున్నాను 1.5 crore తీసుకుని, ఇంచుమించు ఒక 200 అబోవ్, ఒక 20,000, 30,000, 40,000, 50,000 తీసుకునేవాళ్ళు. ఒక ₹1,00,000 తీసుకునేటువంటి వాళ్ళు ఒక 26 మంది, 70 మంది కార్ అచీవర్స్, 4 4 lakh ఇన్కమర్స్. ఇలాగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, మీ గొప్ప విషయం ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 2021 డిసెంబర్ 28వ తారీఖున చట్టం అయ్యింది.
చెవులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమైంది? చట్టమైంది. మన డైరెక్ట్ సెల్లింగ్ని స్కూల్లో పెట్టి ఏంటది, స్కూల్లో పిల్లలకందరికి నేర్పండి, ఉద్యోగాల కోసం ఆలోచించకుండా అని చెప్పేసి చట్టమైంది. అది కేసీఆర్ టైంలో చేస్తాడు ఆయన. ఇంకా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? పప్పులో అడిగేస్తున్నట్టే. ఇక మీదట చదువు సంధ్య లేకపోయినా మీ అబ్బాయి పెద్దగా చదువుకొని ఎంత గొప్ప ఉద్యోగం చేసినా కానీ, చదువు లేకపోయినా కానీ, నీకు 1-2 లక్షలు కారు వేసుకుని తిరుగుతుంటావు, మీ అబ్బాయి వెళ్ళిపోయి కంపెనీలో పనిచేస్తుంటావు. ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. మీ ఆలోచన విధానం, ఒక రెడ్ ట్రాఫిక్ పడ్డది, కారులో వెళ్తున్నారు ఒకళ్ళేమో బండితో వచ్చి ఒకళ్ళు ఆపారు. ఇద్దరు కలిపి పక్కపక్కనే ఉన్నారు. రైట్, విన్నారా? పక్కపక్కనే ఉన్నారు. వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు కానీ వాళ్ళు వీళ్ళని చూడలేకపోతున్నారు, కారులో ఉన్నారు కాబట్టి. వీళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు బాల్ తోటి. భార్యాభర్త కలిపి కబుర్లు చెప్పుకుంటున్నారు. వాడు వచ్చాగాడు. ఈ భర్త భార్యతో చెప్తున్నాడు, రియల్ సంఘటన ఇది. భర్త భార్యతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, వాడు నా ఫ్రెండ్, ఇద్దరు కలిసి చదువుకున్నాం, వాడు బాగా చదువుకున్నాడు, నాకు చదువు ఎక్కలేదు. నేను ఫ్యాక్టరీ పెట్టి కంపెనీ పెట్టి నేను 100 మందికి లైఫ్ ఇచ్చా. ఆ 100 మందిలో వాడొకడు, వాడు బాగా చదువుకున్నాడు, నాకు చదువు రాలేదు. నేను కంపెనీ పెడితే నా కంపెనీలో వాడు ఉన్నాడు. నాకు ఒక గోల్ ఉంది, వాడి గోల్ లేదు. వాడి గోల్ ఏంటంటే ఉద్యోగం, నా గోల్ ఏంటంటే 10 మందికి 100 మందికి నేను లైఫ్ ఇవ్వాలని. ఇక్కడ వెయిట్ ఆయన ఏం పక్కన వచ్చి నిలబెడతాడు, మీరేం చప్పట్లు కొడేస్తారు. పక్కన నిలబడ్డారు. వాళ్ళ ఆలోచన విధి విధానాలను బట్టి వాళ్ళ లైఫ్లు చేంజ్ అయిపోయినాయి ఈరోజు. విన్నారా? కాబట్టి ఏంటంటే ఇంకా చట్టమైనా కానీ అన్ని 29 రాష్ట్రాలు కూడా ఇంకా అయిపోతే, ఇది గవర్నమెంట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, దాంట్లో వెస్టేజ్ టాప్ ప్రయారిటీలో ఉంటుంది. వెస్టేజ్లో ఐడి రావాలి అని అనుకుంటే, ఏమన్నాను, ఇదిగో రంజిత్ గారు లాంటి వారు, నాకు లాంటి వాళ్ళు, వీళ్ళకి లాంటి వాళ్ళు కూర్చుంటే వచ్చి మీకు ఎగ్జామ్ పెడితే, మేము ఇంటర్వ్యూ చేస్తే వాడి మీద పోలీస్ కేసులు ఉన్నాయా, వాడి మీద అయ్యి ఉన్నాయా, ఇవి ఉన్నాయని ఐడియాలు ఇవ్వాలి, మేము ఐడీలు ఇవ్వాలి. విన్నారా? అదేమీ లేకుండా మిమ్మల్ని బాబు అని బతిలాడి ఇక్కడ కూర్చోబెట్టారు మిమ్మల్ని తీసుకొచ్చి. విన్నారా లేదా? ఇంకా మీరు ఆలోచిస్తూ కూర్చున్నారంటే మీ భార్యకి మీరు అపకారం చేసినట్టు, నీ భర్తకు నువ్వు అపకారం, నీ పిల్లలకు నువ్వు అపకారం చేసినట్టే. ఎన్నే కాదు, నీకు నువ్వు అపకారం చేసుకున్నట్టే. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బిజినెస్ కాదని మీరు చాలా క్లియర్గా వినాలి. రెండోది ఏంటంటే, నేను చాలా స్మూత్గా చెప్పాను. విషయం ఏంటంటే, ఇంతకంటే కూడా మీకు ఎంతకంటే హార్డ్గా చెప్పాలంటే మా పోలీస్ భాష వాడాల్సిందే. మీరు చాలా మంచోళ్ళు కాబట్టి మంచి మాటలు చెప్పాను, మంచి మార్గం మీకు చెప్పాను, ఇది మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాను, మంచి లైఫ్ ఉందని చెప్పాను. నువ్వెవరవో చెప్పాను, నువ్వు ఫస్ట్ సెకండ్ అని కూడా చెప్పాను. ఫస్ట్ లాగే ఉండు, దూకే, నీ లైఫ్ని సెట్ చేసుకోమని చెప్పాను. ఎంతకంటే మంచి అవకాశం లేదని చెప్పాను. ఆలోచిస్తూ కూర్చున్నావంటే నువ్వు అయిపోతావని చెప్పాను. చివరిగా ఒక సంకల్ప బలం గురించి చెప్పి క్లోజ్ చేస్తాను. హాఫ్ మినిట్. నువ్వు చేసేటువంటి ఆలోచన సంకల్ప బలం కరెక్ట్గా ఉంటే, ఇందాక అన్నాను కదా, వరంగల్ని కొనేస్తానని. ఎస్, నువ్వు కొనగలవు. గట్టిగా రెండు 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 చిన్న పెట్టెలు అనమాట. సముద్రం మీకు తెలుసో తెలియదు కానీ, 2 చిన్న పెట్టెలు, ఆడపెట్ట గుడ్లు పెడుతుంటే సముద్రుని తీసుకెళ్ళిపోయేదట. గుడ్లు పెడుతుంటే సముద్రం తీసుకెళ్ళిపోయేది, గుడ్లు పెడుతుంటే సముద్రం తీసుకెళ్ళిపోయేది, గుడ్లు పెడుతుంటే సముద్రం తీసుకెళ్ళిపోయేది. కోపం వచ్చింది ఆడపెట్టకి, దాని పేరు బిత్రి. కోపం వచ్చి భర్తతో చెప్పిందంట, ఇదిగో నా గుడ్డుల్ని ఈ సముద్రం తీసుకెళ్ళిపోతుంది, దీన్ని ఎలాగైనా కప్పెట్టేయాలి. వరంగల్ ఆపండి కాసేపు. సముద్రాన్ని కప్పెట్టేయడానికి ప్లాన్ చేసే 2 చిన్న పెట్టెలు. నీ సంకల్ప బలం కరెక్ట్ అయితే, ఆయన అంటూ ఉంటాడు నా ఫ్రెండ్, సార్ ఫామ్ హౌస్ కట్టాలి సార్, ఇక్కడ 1 హెక్టార్ కట్టాలి సార్, ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టాలి సార్. ఆయన పేరేం పేరు ప్రేమదాస్ గారు అంటూ ఉంటారు, సార్ నేను 1 ఎకరా భూమి అదేంటి ఇల్లు కట్టాను సార్, ఎదురుకుంటే హెలిప్యాడ్ వేసాను సార్, నేను పలానా టైంకి గల ఇవ్వడానికి రెడీగా ఉందండి ఈ వెస్టేజ్. వెయిట్ ఆయన తిడుతున్నారు, ఆగండి. ఇవ్వడానికి రెడీగా ఉంది, ఆలోచన బలం తిరమలేదు. సముద్రాన్ని కప్పెడేయమంటుంది, సముద్రాన్ని కప్పెడేయమంటున్నారు వాళ్ళిద్దరూ. అన్ని పెట్టెలతోటి చిన్న మీటింగ్ పెట్టి చెప్పిందంట, సముద్రాన్ని కప్పెడేద్దాం.
ఈ 2 పిట్టలతో పాటు ఆ ఉండేటువంటి పిట్టలన్నీ పరివారం అంతా వెళ్ళి ఆ ఒడ్డుకి వెళ్ళడం, నీటిలోకి వెళ్ళడం, తడుపుకోవడం, ఒడ్డుకి వెళ్ళడం, ఈ ఇసుకని ఇలాగ అనుకోవడం, వెళ్ళి దాంట్లో వెళ్ళిపోయడం, ఇదే పనిలో ఉన్నాయి మొత్తం అన్నీ. సముద్రాన్ని కప్పెడేస్తున్నాయి. సముద్రం కప్పబడుతుందా? పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది కోపం. ఏదన్నా సరే చేసేయాలి. కింద మంటుంటే తప్ప, నీకు బాకీలుంటే తప్ప, నీకు బాధ ఉంటే తప్ప నువ్వు అస్సలు బయటపడవు. కడుపు నిండిందా మంచమేనేది కాదు. ఏదో ఒకటి చేయాలి పిల్లల కొరకు, ఏదో ఒకటి చేయాలి, డాక్టర్ని చేయాలి మా పిల్లల కొరకు అని ఒక సంకల్ప బలం, నా 10 మందిని రక్షించాలి, ఏదో ఒక సంకల్ప బలం కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్. పరివారం అంతా కప్పెడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు విష్ణుమూర్తి ఎవరు అంటారు కదా, అంతేనా? విష్ణుమూర్తేనా? గరుడు పక్షి సంథింగ్, ఓకేనా? ఎస్, దానికి సమాచారం వెళ్ళింది. యూనిటీ కదా సమాచారం వెళ్ళింది. ఇక్కడ విష్ణుమూర్తిని వదిలేసేసి ఇది కూడా వెళ్ళి ఆ పనిలో ఉందన్నమాట. ఇంతట్లో విష్ణుమూర్తి గారు ఆయన షూటు బూట్ వేసుకుని వచ్చి ఏది మన వాహనం ఏది వెహికల్ ఏదంటే ఎక్కడుందో మొత్తం పెట్టలన్నీ కలిపి సముద్రాన్ని కప్పెట్టేస్తున్నాయంట, దాంతోపాటు నీ వెహికల్ కూడా వెళ్ళిపోయిందని చెప్పేస్తే ఈయన వెళ్ళాడు అక్కడికి. ఈయన మరి మొత్తం అంతా హోల్ అండ్ సోల్ కదా, వెళ్ళి ఏంటంటే సముద్రాన్ని కప్పెడేస్తున్నా, అందుకనే మా వాళ్ళతో పాటు నేనే వెళ్ళానని చెప్పేసి. అవునా? ఇంతకీ ఏంటి గొడవ? చిన్న బిత్రిపెట్టలు ఉన్న బిత్రిపెట్టలు కోడిగుడ్లను పట్టిపోయి అది గుడ్లను పట్టిపోయి ఎందుకని చెప్పి వాళ్ళిద్దరు కోపం వచ్చింది. వాళ్ళతో పాటు మేము అప్పుడు సముద్రుడిని పిలిచేవరే బాబు ఎందుకు వచ్చిన గొడవయ్యా, ఆ గుడ్లు వాళ్ళకి ఇచ్చేసాయి, ఎందుకు వచ్చింది నువ్వు అని చెప్పేసి సెటిల్ చేశాట. అర్థమవుతుందా లేదా మీకు? పని పూర్తయిందా లేదా? ఇక మీదట ఆ పిట్ట ఇక్కడ ఏం చేసినా కూడా నువ్వేం చేయకని ఆజ్ఞ ఇస్తే ఆయన నోరు మూసుకున్నాడు, పిట్టలే హ్యాపీగా లైఫ్ అనుభవిస్తున్నాయి. సెటిల్ అయిందా లేదా? సంకల్ప బలం గొప్పదైతే నీకు ఏదో విధంగా నీకు నేచర్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి నువ్వు రెండో పర్సన్గా ఉండకుండా ఫస్ట్ పర్సన్గా ఉండు. నీకు ఏది కావాలో ఇవ్వడానికి నీవు దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు ఒక మంచి ఆలోచనతోటి మంచి విధానంతో ముందుకెళ్ళు. దేవుడు నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాడు. నీతో పాటు దేవుళ్ళాడి జనాలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెకండ్ కాదు, అందరూ ఫస్ట్లే. మీరందరూ ఫస్ట్లే. యు ఆర్ ఫస్ట్. నాకు తెలుసు, అందుకనే నా మాటలు పూర్తిగా విన్నారు, నన్ను అభినందిస్తున్నారు. మీకు అందరికి కూడా చెప్తున్నాను, అందరూ 1 lakh ఇన్కమర్సే కనిపిస్తున్నారు, 2 lakh ఇన్కమర్స్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ భర్తల్ని డ్రైవర్లుగా పెట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. వింటున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ గ్రేట్ లీడర్స్. మళ్ళా అవకాశం వస్తే మనం అందరం కలుసుకుందాం. అబ్రహం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you so much for your valuable session. So big round of applause. Sir came with them. Big round of applause. Jorga gloves. Clap Jorga. సో దయచేసి ఎవరు లేవద్దు, కూర్చోండి అందరూ. లాస్ట్ లో ఎవరు? జోరుగా గ్లాబ్స్, జోరుగా రామకోటి గారికి జోరుగా గ్లాబ్స్. అందరూ